హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసింది శ్యామలాస్ కిచెన్. ఈరోజు వంటకం ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా. దానికోసం మనమైతే ముందుగా ఒక కప్పు వరకు మైదా లేదా గోధుమ పిండి తీసుకోవచ్చు. దాంట్లో సరిపడగా ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలా కలుపుకోవాలండి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే పైన ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తీసుకున్నామండి. ఈ విధంగా పప్పులు ఒలుచుకుని కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలండి ఉప్పు వేసుకుని. ఇప్పుడు సమోసా కర్రీ కోసం మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టొమాటో తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకుని మగ్గనిచ్చుకోవాలండి. దాంట్లో వేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దాంట్లోనే మనం లైట్గా ఉడకనిచ్చి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడగా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా ప్రిపరేషన్ అయ్యింది అది. ఇప్పుడైతే మనం సమోసా కోన్లు ప్రిపరేషన్ చేద్దామండి. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకుని హాఫ్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఒత్తుకుని ఈ విధంగా కోన్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని దీంట్లో వేసుకుని స్టఫ్ చేసుకోవాలి. నార్మల్ సమోసాలు, ఉల్లి సమోసాలు అన్నీ చూస్తారు, కానీ స్వీట్ కార్న్ సమోసా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వల్ల ఎలాంటి అన్హెల్దీ ఉండదు. మనం కాకపోతే ఈ పిండి అనేది గోధుమ పిండి తీసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది, మైదా కాకుండా. ఈ విధంగా మొత్తం సమోసాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. కాలిన సమోసాలని తీసుకోవడానికి ఒక చిల్లులు గిన్నె అనేది ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాని తీసి ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుకోవాలి. సో వేయగానే కొంచెం త్వరగానే ఉడికిపోయినాయి. ఇవి మనం ఆయిల్ వడగట్టేసుకోవాలి. ఇవి తీసుకుని ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. సో నేనైతే ముందుగా చిల్లులు గిన్నె తీసుకున్నానండి. ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. సో వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.